హలో హాయ్ వెల్కమ్ టు ద సీక్రెట్ స్పైసీ టుడే రెసిపీస్ మష్రూమ్ కర్రీ మన స్టైల్లో వచ్చేసేద్దామా. ముందుగా ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టమాటో, మష్రూమ్ని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ మరిగిన దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, గార్లిక్ని కూడా వేసి బాగా వేగనిద్దాం. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన ఆనియన్స్ దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనిద్దాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో స్పైసీకి సరిపడా 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇలా వేగిన దాంట్లో మనం మష్రూమ్స్ బాయిల్ అవ్వడానికి నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకుంటూ యాడ్ చేసుకున్నాం వాటర్ని. ఇలా యాడ్ చేసుకున్న వాటర్ దాంట్లో టేస్ట్కి సరిపడా 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాం. చూసారు కదా, నేను మష్రూమ్స్ని ఇలా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న మష్రూమ్ని గ్రేవీ దాంట్లో వేసి బాగా మగ్గనిద్దాం. ముందు హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాగా మగ్గనిచ్చాక లో ఫ్లేమ్లోకి మార్చి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ బాగా మగ్గనిద్దాం. చూసారు కదా, ఇలా బాగా మగ్గిన మష్రూమ్స్ కర్రీని చూసారు కదా, కొద్దిగా వాటర్ ఉంది, అది దగ్గరికి అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉంచుదాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కర్రీ మీద గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మన ఎమ్మీ మష్రూమ్ కర్రీ రెడీ. చపాతీతో కానీ వేడివేడి అన్నంతో కానీ చాలా బాగుంటుంది. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.